Now I will move to the next problem. This is very important problem which was asked in January 20. ఒక సెట్లో ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది అడిగారు, అందుకని ప్రీవియస్ పేపర్ క్వశ్చన్ కూడా ఒకటి కవర్ చేద్దామని ఈ ప్రాబ్లం తీసాం. చూడండి, solve the following system of equations using Gauss-Jacobi. Here it is Jacobi's method. Jacobi method. So first I take the equations. What's your equations? 27x plus 6y minus z equals to 89 equals to 85. This is 85. Sum of x plus y plus 54z equals to 110. 6x plus 15y plus 2z equals to 72. ఇప్పుడు ఈ ఈక్వేషన్స్ ని మనం సాల్వ్ చేయాలి. So let us discuss. Start with an empty paper. Now see, write down your equations first. మనం ఏం మెథడ్ చేయబోతున్నాం? Jacobi method. Jacobi iteration method. We have to apply this one to the equations. Given equations are 27x plus 6y minus z equals to 85. X plus y plus 54z equals to 110. Last equation, 6x plus 15y plus 2z equals to 72. First, check whether they are diagonally dominant or not. See the first entry in the first row, that means first equation, second entry and third entry. First దానికి వచ్చేసరికి 27 greater than mod 6 అంటే mod 27 greater than mod 6 plus mod minus 1 క్లియర్గా అవుతుంది. 27 greater than 7. సెకండ్ ఈక్వేషన్కి వచ్చేసరికి if you observe 1 is less than mod 1 plus mod 54. Here fails. And here also 2 is less than mod 6 plus mod 15. So here also fails. అలాంటప్పుడు ఏం చేయాలని చెప్పాను మీకు లాస్ట్ క్లాస్లో. డయాగనల్లీ డామినెంట్ అయితేనే రీరైట్ చేసి ఈక్వేషన్ని సాల్వ్ చేయండి. ఇఫ్ నో ఏం చేయాలని చెప్పాను? ఎస్, ఇంటర్చేంజ్ ద రోస్ ఆర్ కాలమ్స్, either రోస్ ఆర్ కాలమ్స్. ఇప్పుడు మనం ఇచ్చిన 3 ఈక్వేషన్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ ఈక్వేషన్తో ప్రాబ్లం లేదు. సెకండ్ ఈ 2 ఈక్వేషన్స్లో ఈ ఇంటర్చేంజ్ చేస్తే మనకేమైనా డయాగనల్లీ డామినెంట్ అవుతుందా లేదా క్రాస్ చెక్ చేసుకుందాం. ఇఫ్ యూ ఇంటర్చేంజ్ 27x plus 6y minus z equals to 85. ఈ రెండిటిని ఇంటర్చేంజ్ చేస్తే 6x plus 15y plus 2z equals to 72. x plus y plus 54z equals to 110. ఇప్పుడు చూడండి, modulus of 15, modulus of 6 plus modulus of 2 clearly greater than. And third one చూసినట్లయితే last equation mod 54 is greater than modulus of 1 plus modulus of 1. సో కేవలం ఈ రెండిటిని ఇంటర్చేంజ్ చేస్తేనే మనకు ప్రాబ్లం సాల్వ్ అయింది. కొన్ని ప్రాబ్లమ్స్లో ఫస్ట్ ఈక్వేషన్ని థర్డ్ ఈక్వేషన్ని అంటే మనం ఈ మూడిటిల్లో ఏదో ఒక ఈక్వేషన్ని ఏదైనా 2 ఈక్వేషన్స్ ఇంటర్చేంజ్ చేయడం ద్వారా మనం ఇచ్చిన సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ని డయాగనల్లీ డామినెంట్ స్టేజ్కి తీసుకురాగలము. సో ఫస్ట్ మనం చెక్ చేసాం. నౌ ద గివెన్ సిస్టమ్ ఈజ్ diagonally dominant. Diagonally dominant. ఇక్కడ if no, here
interchange second and third equations, we get. Okay, ఎప్పుడైతే diagonally dominant వచ్చాయో నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? Yes, in the next step, rewrite the equations. Rewrite the equations. ఎలా రీరైట్ చేస్తాం? ఫస్ట్ ఈక్వేషన్ నుంచి ఫస్ట్ ఎంట్రీ, సెకండ్ ఈక్వేషన్ నుంచి సెకండ్ ఎంట్రీ, థర్డ్ ఈక్వేషన్ నుంచి థర్డ్ ఎంట్రీ అంటే A11, A22, A33ని కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. అంటే ఎక్స్ వై జెడ్ని కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. నౌ ఎక్స్ ఈక్వల్స్ టు, రైట్ డౌన్ 1/27 into 85 minus 6y plus z. Y equals to 1/15, 72 minus 6x minus 2z. Z equals to 1/54, 110 minus x minus y. These are your equations. These are your equations. Now, in the next step, calculating iterations. So, first iteration తీసుకునేటప్పుడు మీకు ఇనీషియల్ కండిషన్స్ కావాలి. What are your initial guess? ఇనీషియల్ గెస్ వచ్చేసరికి x ఈక్వల్స్ టు 0, y ఈక్వల్స్ టు 0, z ఈక్వల్స్ టు 0. అంటే x0, y0, z0 మూడిటిని జీరోస్ తీసుకుని చేయాలి. మనం ఏ మెథడ్ చేస్తున్నాం? జాకోబీ మెథడ్. బాగా గుర్తుంచుకోండి. జాకోబీ మెథడ్లో ఫస్ట్ ఇనీషియల్ జీరోస్తో తీసుకుంటాము. ఈ ఇటరేషన్లో ఎక్స్ వాల్యూ ఎంత అవుతుందంటే x1 ఎంత అవుతుంది? 1/27, 85 minus 6y0 plus z0 అంటే 85/27. దీన్ని వాల్యుయేట్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. నౌ సీ కంప్యూటేషన్ మోడ్. 85 divided by 27, 3.148. ఇంకా నెక్స్ట్ 1111 అని అలా వస్తుంది. అందుకని పైన ఇదే వాల్యూ బార్ అని పెట్టాడు అంటే 3.148 అలా రిపీట్ అవుతుంది. అందుకని పైన బార్ పెట్టారు 3 డిజిట్స్కి. జస్ట్ వీ విల్ టేక్ 4 డిజిట్స్. పాయింట్ తర్వాత ఒక 4 డిజిట్స్ తీసుకుందాం. ఓకే, నెక్స్ట్ y1 1/15, 72 minus 6x0 minus 2z0. Substitute చేస్తే x0 0, z0 0, x0 0 and z0 0. So you got 72/15. Calculate 72/15. మేడం ఇందాక దాకా క్యాలిక్యులేటర్ చేశారు, ఇప్పుడేంటి ఇలా చేస్తున్నానంటే బోత్ వర్షన్స్ మీకు చూపించడం కోసం ఒకటి అలాగా ఒకటి మాన్యువల్ గాను చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ మీకు ఏది ఫెమిలియర్గా ఉంటే అది చేదురుగాను. నా ప్రకారం అయితే క్యాలిక్యులేటర్ని యూజ్ చేస్తే చాలా ఈజీగా యాక్యురేట్గా వస్తాయి. కేవలం ఫార్ములాని జాగ్రత్తగా ఫిట్ చేయండి. x0 minus y0, x0 0, y0 0 అంటే ఇంక మిగిలింది ఏంటి? 110/54 divided by 54, 2.037. .037 bar అంటే 2.037037. సో లెట్ us టేక్ మనం ఇక్కడ ఒక 2.0370 ఒక 4 డెసిమల్స్ తీసుకుందాం. దట్ వాల్యూ 2.03
70 వరకు తీసుకున్నాం. ఓకే, నౌ ఇప్పుడు మీకు ఫస్ట్ ఇటరేషన్ ఏ వాల్యూస్ వచ్చినాయి చెప్పండి. x1 3.1481, y1 4.8, z1 2.0370. ఓకే, నా ఇప్పుడు సెకండ్ ఇటరేషన్లో మీ ఫార్ములా ఎలా మారుతుంది? x1 ఈక్వల్స్ టు 1/27, సెకండ్ ఇటరేషన్ కదా, x2 1/27, 85 minus 6y1 plus z1, and y2 is equals to 1/15, 72 minus 6x1 minus 2z1, and z2 is equals to 1/54 into 110 minus x1 minus y1. Now substitute these values. 1/27, 85 minus 6 into y1 4.8 plus z1 2.0370. 1/15, first write down, minus 6x1 3.1481 minus 2.0370, and last value 1/54, 110 minus x1 3.1481 minus 4.8. Now we will evaluate these values. ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నది సింప్లిఫై చేసి నెక్స్ట్ డివైడ్ చేద్దాం. 85 మైనస్ 6 ఇంటూ 4.8 బ్రాకెట్ క్లోజ్ ప్లస్ 2.0370 బ్రాకెట్ క్లోజ్డ్ ఈక్వల్ టు ఇంటాక్స్ బ్రాకెట్ పెట్టాము చూడండి. 85 మైనస్ 6 ఇంటూ 4.8 బ్రాకెట్ క్లోజ్డ్ ప్లస్ 2.0370 ఈక్వల్ టు, యూ గాట్ దిస్ వాల్యూ. ఇందాక బ్రాకెట్ అడిషనల్గా పెట్టాము, అలా పెట్టకూడదు. డివైడెడ్ బై 27, 2.1569, 4 డెసిమల్స్ తీసుకుంటున్నాం కదా. నౌ your value x2 is equals to 2.1569. Now y2 is equals to, see, 72 minus 6 into 3.1481 minus 2 bracket begin 2.0370 equal to the whole divided by 15 equals to 3.2691. Write down your value here, 3.2691. Now Z2, 110 minus 3.1481 minus 4.8 minus equal to this value divided by 54 equal to, you got 1.8898. మీరు క్యాలిక్యులేటర్ యూజ్ చేసినట్లయితే
ఈ 5 మినిట్స్ కూడా మీకు 2 మినిట్స్లో ఆన్సర్ రిజాల్వ్ చేసేవాళ్ళు. ఓకే, నౌ రిపీటింగ్ ఇన్ దిస్ ప్రాసెస్. రిపీటింగ్ ఇన్ దిస్ ప్రాసెస్ ఎక్కడ చూడండి, ఫస్ట్ ఇటరేషన్కి సెకండ్ ఇటరేషన్కి నీకు వాల్యూస్ కోయిన్సైడ్ అయ్యాయా? ఇంకా అవ్వలే. 4.8, 3.2, 2.03, 1.8. సో యూ నీడ్ టు టేక్ మోర్ ఇటరేషన్స్. అందుకని మనం టేబులర్ ఫామ్లో వీటిని వేస్తాం. టేబులర్ ఫామ్లో వీటిని మెన్షన్ చేస్తాను. చూడండి, నా ఐల్ రైట్ డౌన్. ఇప్పటి వరకు ఏవైతే క్యాలిక్యులేట్ చేసాం వాటిని రాస్తున్నాను చూడండి. ఇటరేషన్ నెంబర్, ఎక్స్ వాల్యూ, y value and z value. First iteration, initial guess, 0, 0, 0. Next iteration, first iteration, what you got? Fine చూడండి, ఆల్రెడీ మీరు క్యాలిక్యులేట్ చేశారు. 3.1481, 3.1481. Second, 4.8. Second, 4.8. Third, 2. How much? 2.0370. 2.0370. In the second iteration, you got the values 2.1569 and second one 3.2691. Next 1.8898. Third iteration, మళ్ళీ మీరు ఇలా అన్ని వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటూ క్యాలిక్యులేట్ చేస్తే, ఇప్పుడు చూడండి క్యాలిక్యులేటర్ అని ఫామ్లో ఫీడ్ చేస్తున్నాను అనుకో, ఈ ఫామ్లో చూసుకుని ఈ వాల్యూస్ ఇచ్చి టక్కటక్క వేసేయచ్చు. ఓకే, సో మీకోసం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసి నేను టేబులర్ ఫామ్లో ఇచ్చాను. గో త్రూ దాట్. చూడండి, ఫస్ట్ స్టెప్ డయాగోనల్లీ డామినెంట్గా లేదు అని చెక్ చేసాము. తర్వాత ఈక్వేషన్స్ని డయాగోనల్లీ డామినెంట్లో వచ్చేటట్టు ఇంటర్చేంజ్ చేసి వేసాము. నెక్స్ట్ ఈక్వేషన్స్ని రీరైట్ చేసాము. ఏ బి సి అనుకున్నట్లయితే ఇన్ ఈక్వేషన్ ఏ అండ్ బి అండ్ సి యూజింగ్, ఓకే, అప్పుడు మనకి ఈ వాల్యూస్ వస్తాయి. నెక్స్ట్ సెకండ్ ఇటరేషన్, ఐ ఆల్రెడీ రోట్ డౌన్ ద టేబుల్. నా చూడండి, మీకు ఇవే వాల్యూస్ వచ్చినాయి కరెక్ట్గా, ఓకేనా? నా ఇప్పుడు థర్డ్ వన్ చేస్తే యూ గాట్ దిస్ వన్, కోఇన్సిడెన్స్ లేదు. అప్ టు 6th and 7th డెసిమల్స్ వచ్చేంత వరకు మీకు కోఇన్సిడెన్స్ రాలే. ఇంకా 8th ఇటరేషన్కి వచ్చేసరికి ఎగ్జాక్ట్ ఈక్వేషన్, 8th నుంచి 9th 10th చేసేసరికి ఎగ్జాక్ట్ ఈక్వేషన్స్ వచ్చినాయి. మేడం ఈ ఎగ్జాక్ట్ ఈక్వేషన్ ఈ దానికి ఎలా వచ్చినాయి, మీరు ఎందుకు 10th ఇటరేషన్ వరకు తీసుకున్నారు, కేవలం 7th ఇటరేషన్ దగ్గరే స్టాప్ చేయొచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. కామన్ థింగ్, ఇవి ఇచ్చిన ఈక్వేషన్స్ ఏమిటో చూడండి, లీనియర్ ఈక్వేషన్స్. అవునా? నేను ఎలా క్రాస్ చెక్ చేశాను? ఫస్ట్ ఒకసారి చూడండి, 27, 6 -1 85, 6 15 2 7
72. Last one. 154 110. You got the values? Note చేసుకోండి ఒక పక్కన. 2. రాద్దాం. 2.42547 3.57301 1.92595. సో నేను క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఈ వాల్యూ వస్తుందేంత వరకు నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ చేస్తూ ఉన్నాను. ఓకే, దట్స్ వై ఐ మీన్ స్టాప్ ద ప్రాసెస్ హియర్. యాక్చువల్లీ 3 డెసిమల్స్ కోయిన్సైడ్ అయిందని స్టాప్ చేసిన ఒరిజినల్గా వెరిఫై చేస్తే ఇక్కడ ప్లేస్ లేదు, పైన కిందకు రాశాను, యూ హ్యావ్ టు రైట్ ఇట్ హియర్. 10 ఇటరేషన్స్ కోయిన్సైడ్ అయిన తర్వాత మనకు ప్రాసెస్ స్టాప్ అయింది. ఓకే, లైక్ దిస్ వీ విల్ ఇవాల్యుయేట్ మన ఆన్సర్ కరెక్టా కాదా అన్నది క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇస్ ఇట్ క్లియర్ టు ఆల్? నౌ రివిజన్. ఇప్పుడుతో మనకి 3rd యూనిట్ కంప్లీట్ అయ్యింది కాబట్టి ఒకసారి నేను రివిజన్ ప్రాబ్లమ్స్ అని కొంచెం చెప్తున్నా చూడండి. మెథడ్కి ఒక్కొక్క ప్రాబ్లం చెప్పని ఇచ్చాను. ఫస్ట్ వన్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ మీరు ప్రిపేర్ అవ్వండి, వీటిని ప్రాక్టీస్ చేయండి ఈ ప్రాబ్లమ్స్ని. ఓకే, x(e)(x) = 2 ఫాల్స్ పొజిషన్ మెథడ్ యూస్ చేసి చేయాలి. అండ్ e(x) ఎలా ఫీడ్ చేస్తారండి మీరు క్యాలిక్యులేటర్లో? ఇదిగో ఇక్కడ ఉంది e(x). డోంట్ యూజ్ దిస్ ఈ. ఓకే, షిఫ్ట్ ln అని అంటే ఇలా వస్తుంది. ఎక్స్ రాలేదు కదా, ఆల్ఫా ఎక్స్. మీరు గనక వేరే క్యాలిక్యులేటర్స్ యూజ్ చేసినట్లయితే ఈ పవర్ ఎక్స్ అన్నది మీకు పక్కన కనిపిస్తుంది. ఎంఎస్ వర్షన్లోని ఈకి పక్కన కనిపిస్తుంది. ఓకే, ఎక్స్ అన్నది ఇలా వస్తుంది, ఈ ఎక్స్ అని పడుతుంది. డోంట్ వరీ అబౌట్ దట్. డిస్ప్లేలో మీకు ఈ ఎక్స్ అని పక్కన కనిపించిన ఒరిజినల్గా ఆపరేషన్ e(x) అనే వర్కౌట్ అవుతుంది. ఓకే, క్యాలిక్యులేటర్లో ఎలా ఫీడ్ చేయాలి? షిఫ్ట్ ప్లస్ ln నెక్స్ట్ ఆల్ఫా ఎక్స్. ఎక్స్ ఎక్కడ ఉంది? బ్రాకెట్ సింబల్ దగ్గర ఉంది. ఇలా చేస్తే మీకు e(x) వస్తుంది. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుంచుకోవడం. రెండవది చూడండి, నేను ఇచ్చిన ప్రాబ్లమ్స్లో x(e)(x) = 2 ఫాల్స్ పొజిషన్ ఫార్ములా ఏమిటి? c = a(f)(b) - b(f)(a) by f(b - f)(a). ఈ ఫార్ములాని అప్లై చేసుకుని మీరు ఇవాల్యుయేట్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ వన్, బైసెక్షన్ మెథడ్. లయింగ్ బిట్వీన్ 1 and 1.4. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ దిస్? బైసెక్షన్ మెథడ్ ఫార్ములా ఏమిటండి? ఎస్, c = a + b/2. నేను హింట్స్ ఇస్తున్నాను, ఈ హింట్స్ యూజ్ చేసుకుని మీరు వీటిని యూనిట్ 3 అని పెట్టి నోట్స్లో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని రాయండి, చెయ్యండి. ఓకే, నెక్స్ట్ వీటి ఆన్సర్స్ని నేను మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెయ్యండి. ఎక్కడైనా ప్రొసీజర్లో డౌట్ వస్తే ప్రీవియస్ క్లాస్ లింక్స్ చూసుకుని ఒకసారి ఫార్ములా ప్రొసీజర్ ప్రకారం చేయాలి. నౌ సి, ఇక్కడ లయింగ్ బిట్వీన్ 1 and 1.4 అని ఇచ్చాను. అంటే మీరు ఫస్ట్ స్టెప్లో ఇలా టేబుల్ వేసుకుని x f(x) అని కడుతున్నారు. x f(x) అని కట్టి ఇంటర్వెల్ ఏబి కడతారు. ఇక్కడ అలా కట్టాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ నేను ఇన్పుట్ ఇచ్చేసాను. a is 1 and b is 1.4. 1 + 1.4/2 ఫస్ట్ ఇటరేషన్. ఓకే, నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం వచ్చి NR అంటే న్యూటన్-రాఫ్సన్ మెథడ్. న్యూటన్-రాఫ్సన్ మెథడ్. ఓకే, ఈ మెథడ్ ఉపయోగించుకుని ఈ ప్రాబ్లమ్ని చేయండి. విచ్ ఈజ్ నియర్ టు, వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లమ్? e(x) = x² + cos 25x. అంటే మీరు ఎలా రాస్తారు దీన్ని? ఎలా రాస్తారు? ఐ విల్ రైట్ ఇట్ హియర్. e(x) కదా, సో x² + cos 25x
minus e power x. This is your f of x. Calculate its derivative and this value will be your x naught. No need to check out. ఇది మీకు వాళ్ళు ఇచ్చారు కాబట్టి x naught 4.5 అని తీసుకుని చేస్తే ఆన్సర్ మీకు కరెక్ట్గా వస్తుంది, యాక్యురేట్గా వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. this one very important. Next, x tan x plus 1 which is near to pi, Newton-Raphson method. ఈ ప్రాబ్లమ్ని నేను క్లాస్లో చెప్పాను. అయితే ఇక్కడ నియర్ x ఈక్వల్ టు పై అన్నాడు అంటే పై వాల్యూ ఇక్కడ ఉంది చూడండి. షిఫ్ట్ దిస్ వాల్యూ. Of course, first of all you have to change it into radians. రేడియన్స్లోకి మార్చిన తర్వాత పై వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తే షిఫ్ట్ పై ఎస్డి. షిఫ్ట్ పై equal to then SD. Shift pi equal to then SD. You got 3.1415. This is your pi value. Ante x naught is equals to x naught equals to 3.1415 అని తీసుకుని మీరు ఇవాల్యుయేట్ చేయాలి. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం ఆల్రెడీ నేను చెప్పాను, ఒక నిమిషం చూదురు కానీ మోడల్. అండ్ నెక్స్ట్ ఇటరేటివ్ మెథడ్ సిక్స్త్ ప్రాబ్లం. సెవెంత్ ప్రాబ్లం సీకెంట్ మెథడ్ ఆల్రెడీ తెలిసిందే, నేను ఆల్రెడీ చెప్పాను. ప్రీవియస్ వాల్యూ లెస్ దాన్ గ్రేటర్ దాన్ చూసుకోకుండా డైరెక్ట్గా సి ఈక్వల్ టు ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి మైనస్ బి ఇంటూ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. చూడండి, log x మోడల్ ప్రాబ్లం ఎలా చేయాలో నేను ఇక్కడ రాశాను. దీనికి ఆన్సర్స్ ఎయిత్ ప్రాబ్లమ్ని నేను ఆన్సర్ చేశాను చూడండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ లాగ్ ఎక్స్ టు ది బేస్ 10 మైనస్ 1.2. ఈ ఫిఫ్త్ ప్రాబ్లం ఇది రెండు ఒకటే మోడల్, సో రెండింటిని చేశాను చూడండి. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు, ఇది యువి మోడల్లో ఉంది కదా, యు డెరివేటివ్ ఆఫ్ వి అంటే డెరివేటివ్ ఆఫ్ లాగ్ ఎక్స్ టు ది బేస్ 10కి 1/x ఇంటూ లాగ్ ఈ టు ది బేస్ 10 రావాలి. అండ్ క్యాలిక్యులేట్ దిస్ వాల్యూ ఇన్ యువర్ క్యాలిక్యులేటర్. క్యాలిక్యులేట్ చేస్తే యూ గాట్ 0.43429 ఈ వాల్యూ వస్తుంది. సో దీన్ని సబ్స్టిట్యూట్ చేయండి. సో 0.43429 ప్లస్ లాగ్ ఎక్స్. అలా కాకుండా నేను ఈ వాల్యూ మర్చిపోయిన మేడం ఎలా డైరెక్ట్గా చేసినా మీకు ఆన్సర్ వస్తుంది. బట్ ఇట్ టేక్స్ మోర్ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్. అరౌండ్ 10th ఇటరేషన్ దగ్గర వరకు మీకు యాక్యురసీ రాదు. ఓకే, సో ప్రాక్టికల్గా మీరు చేసేటప్పుడు ఖచ్చితంగా లాగ్ ఈ టు ది బేస్ 10 అని అప్లై చేసుకుని చేయాలి. నౌ రైట్ డౌన్ ది న్యూటన్-రాఫ్సన్ మెథడ్ ఫార్ములా అండ్ ఇంటర్వెల్ ఇస్ 2.3. ఎక్స్ నాట్ ఈస్ ద మిడిల్ ఆఫ్ దిస్ వన్ 2.5. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి ఫస్ట్ వాల్యూ 2.5 ఇస్తే కనుక ఐ గాట్ దిస్ వాల్యూ. అలా దీన్ని ఇన్పుట్గా ఇచ్చినప్పుడు నాకు x3 x4 దగ్గర ఆల్మోస్ట్ ఈక్వల్ అయిపోయింది కాబట్టి థర్డ్ అండ్ ఫోర్త్ ఇటరేషన్లో దిస్ ఈజ్ ఆర్ వాల్యూ. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం చూడండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ లాగ్ ఎక్స్ మైనస్ 3.375. ఇక్కడ ఎక్స్ ఇంటూ అని చెప్పిన మోడల్, ఇది ఎక్స్ ప్లస్ అని చెప్పిన మోడల్. ఇది కూడా ఫ్రీక్వెంట్గా ఎగ్జామ్స్లో అడిగారు, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో టేక్ ది డెరివేటివ్ ఫర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ 1 ప్లస్ 1/x into 0.43429. Okay, now the interval is 2, 3. The midpoint is 2.5 and x naught. Choose the initial guess as 2.5. Substitute it and simplify it. దీన్ని క్యాలిక్యులేటర్లో ఫీడ్ చేసుకుని మీరు సబ్స్టిట్యూట్ చేస్తే ఈజీగా ఆన్సర్ వస్తుంది. అయితే సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు బ్రాకెట్స్ని కంపల్సరీ పెట్టాలి. చూడండి, దీన్ని ఎలా ఫీడ్ చేయాలంటే ఆల్ఫా ఎక్స్, నేను ప్రతిసారి ఆల్ఫాని ప్రెస్ చెప్పట్లేదు, ఎక్స్ అని ఉంది అంటే యూ హ్యావ్ టు ఫీడ్ ప్రెస్ ఆల్ఫా. ఓకే, ఆల్ఫా ఎక్స్ మైనస్ ఇది p/q ఫామ్లో ఉంది కదా,
bracket begin, ఇది main bracket. Now numerator bracket. Numerator bracket xn, sorry, alpha x kada, x alpha x, again bracket begin alpha x plus log, అంటే ఈ బటన్ ప్రెస్ చేయాలి మీరు. log means you have to press this one. log alpha x minus 3.375. ఇక్కడికి ఈ పార్ట్ కంప్లీట్ అయింది. బ్రాకెట్ క్లోజ్డ్. అగైన్ న్యూమరేటర్ బ్రాకెట్ క్లోజ్డ్, divided by denominator bracket begin x alpha x plus 0.43429, denominator bracket closed. ఇప్పుడు మెయిన్ బ్రాకెట్ కూడా క్లోజ్ చేయాలి. న్యూమరేటర్ బ్రాకెట్ క్లోజ్ అయింది, డినోమినేటర్ బ్రాకెట్ క్లోజ్ అయింది. నెక్స్ట్ మెయిన్ బ్రాకెట్ క్లోజ్ చేయాలి, లేదంటే మీకు సింటాక్స్ ఎర్రర్ వచ్చేస్తుంది. ఓకే, లేదంటే మీకు సింటాక్స్ ఎర్రర్ వచ్చేస్తుంది. కలర్ మారింది, అందుకని దీన్ని ఎరేస్ చేస్తుంది. ఇలా ఫీడ్ చేసి ప్రెస్ క్యాల్సి అని ఇస్తే, press calc and give input x is equals to 2.5, you got this value. ఓకే, ఈ విధంగా మీరు ఫిఫ్త్ ప్రాబ్లమ్ని కంప్లీట్ చేయండి. నేను ఫస్ట్ ప్రాబ్లమ్ని ఈ పవర్ ఎక్స్ అని ఉన్నదాన్ని ఆల్రెడీ ఇవాల్యుయేట్ చేసి చూపించాను. ఒకసారి మీరు చేసుకుని ఈ ఆన్సర్తో క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. ఈ పవర్ ఎక్స్ ఎక్కడైనా తప్పుగా ఫీడ్ చేస్తారేమోనని దాని ఫామ్లో కూడా ఇక్కడ రాశాను, క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్. బాగా ప్రిపేర్ అవ్వండి. యూనిట్ 3 అంతాను. మీకు ఏమి డౌట్స్ ఉంటే ఒకసారి ప్రీవియస్ క్లాస్ లింక్స్ చూడండి. ఇంకా డౌట్స్ ఉంటే వాట్సాప్ పెడితే నేను మీకు ఆ క్లాస్ని నెక్స్ట్ క్లాసెస్లోని మీ డౌట్స్ క్లారిఫై చేస్తాను. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్ టు ఆల్? ఎస్. చూడండి, బిగినింగ్కి వస్తున్నాం ఒకసారి. జాకోబీ మెథడ్, సీడెల్ మెథడ్ అండ్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. ఎస్, దీన్ని కూడా మీరు ఆన్సర్స్ లేవు అని అనుకోకర్లే, ఆల్రెడీ నేను మీకు చెప్పాను ఎలా చేయాలన్నది. ఈక్వేషన్ 5 చూడండి, ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ మోడల్ తీసుకున్నట్లయితే ఫస్ట్ 10 2 1 9. ఓకే, 10 to 1 9. అన్ని వాల్యూస్ ఇవ్వాలి కదా. నెక్స్ట్ 2. మీరు ఏమాత్రం స్పేసెస్ ఇచ్చినా, బ్రాకెట్లు అడిషనల్గా పెట్టినా లేదా పెట్టకుండా వదిలేసిన రిక్వైర్డ్ ప్లేస్లో గ్యాప్స్ వదిలినా, ఇట్ విల్ గివ్ యూ ఎయిదర్ ఇన్ఫైనైట్ సొల్యూషన్ ఆర్ సింటాక్స్ ఎర్రర్. అండ్ వన్ ఇంపార్టెంట్ థింగ్, లాగ్ ఫంక్షన్కి 0తో స్టార్ట్ చేయకూడదు. ఓకే, and last value 10 and 22. X is 1, y is -2, z is 3. This will be your answer. 1 -2 3 will be your answer. అంటే మీకు 0.09999 వచ్చిన రౌండ్ ఆఫ్ చేసి 1లోకి తీసుకురావాలి. ఓకే, లైక్ దిస్ we will get the answer. హోప్ ఐ థింక్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఇచ్చిన ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ అన్నిటిని చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.